థ్యాంక్ యూ. శ్రీ శంకరయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ చట్టం తేవడం సర్వ సమాజానికి చాలా అవసరం అధ్యక్ష. ఈ దినాలలో భారతదేశం ప్రపంచ దేశాలలో ఒక సంస్కృతి కలిగిన ఈ దేశంలో ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో భాషలు, ఎన్నో ప్రాంతాలకు నిలమైన మన భారతదేశంలో ఇవాళ మానవత్వానికి మైమర్చి ఇష్టానుసారంగా ఈ యొక్క సోషల్ మీడియా ప్రవర్తిస్తుంది. కాబట్టి మన దేశం ప్రజాస్వామ్య దేశం. మనమందరము ఒక ప్రాథమిక హక్కులు కూడా రాజ్యాంగబద్ధంగా మనకు సంక్రమిస్తున్నప్పటికీ ఆర్టికల్ 19 ప్రకారం స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఇవల్ల ఈ సర్వ సమాజంలో ఎవరు చేతులు లేకుండా సమాజాన్ని కించపరుస్తూ ఉన్నారు. కట్టడి చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈరోజు అన్ని ఆలోచన చేసే ఏ ఒక్క పార్టీకో కాదు, ఏ ఒక్క వ్యక్తికో కాదు, ఈ చట్టం సర్వ సమాజానికి ఉపయోగపడే చట్టం. కాబట్టి కొందరికి నచ్చకపోవచ్చు. ఇలా ఈ దేశంలో కొన్ని పార్టీలు మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్న పార్టీలు కూడా ఉన్నాయి. ఈ 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత ఒక పార్టీ నా రాజకీయ విలువలు లేకుండా గ్రామాలలో, అధ్యక్ష మీరు మాట్లాడినప్పుడు ఏమల్లే శంకరన్న, నీకన్నా ఎక్కువ అతి వినయంగా ప్రవర్తించి మాట్లాడగలుగుతాం. మీరు అనుకుంటారు కొత్త సభ్యులము, అందరం చదువుకొని వచ్చినాము, విలువలతోనే ఉంటాము, మీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం. కాకపోతే మేము క్రమశిక్షణతో ఉంటాం. మా ఎల్ఏ మినిస్టర్ మమ్మల్ని నివారిస్తుంటాడు, మేము కట్టుబడి ఉంటుంటాం. అధ్యక్ష, మన గ్రామాలలో రాజకీయంగా ఒక విలువలతోని ఉండేవి అధ్యక్ష. 10 సంవత్సరాల కంటే ముందు ఒక పార్టీ ఇష్టానుసారంగా రెచ్చగొట్టి ఇది మాట్లాడాలా, ఇది మాట్లాడొద్దా, ఆ భాష చెప్తేనే చెవులకు సీసం పోసినట్లయితుంది అధ్యక్ష. ఇలా అవకాశం వచ్చి 10 సంవత్సరాలు పరిపాలించి ఒక సోషల్ మీడియాని అడ్డంగా పెట్టుకొని ఇష్టానుసారంగా ఒక విలువలు కలిగిన వ్యక్తులను గౌరవించకుండా ఆ సోషల్ మీడియాలో పెడుతూ అవమానపరుస్తూ సమాజం అంతా కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నది. కాబట్టి మరి అటువంటిది కట్టడి చేయడానికి మరి చట్టం వేయడం కొందరికి ఇబ్బంది అవుతున్నప్పటికీ చాలామంది నిన్న తెచ్చిన చట్టాన్ని కానీ ఈరోజు తెచ్చిన చట్టాన్ని కానీ మా మహిళా సోదరుమణులు కూడా మాట్లాడారు అధ్యక్ష. ఇవాళ సోషల్ మీడియా ఏంది అధ్యక్ష? అసలు వాడిని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే ఎవరు కంట్రోల్ చేయాలి అధ్యక్ష? ఇవాళ మా బీజేపీ నాయకుడు మాట్లాడుతుండే అధ్యక్ష, పోలీసును వాడుకోడంటే పోలీసులు ఎక్కడన్నా ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, ఎక్కడన్నా మా పార్టీ కానీ, మా ముఖ్యమంత్రి కానీ, మా మంత్రులు కానీ ఎక్కడన్నా పోలీసును వాడినరా? మీరు ఏదో దయాల జతన కలిసి దయాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఆ పార్టీ జత నుండి మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. నిజంగా చెప్తా ఉన్నా, ఇంతకుముందు మీ బీజేపీ మినిస్టర్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అధ్యక్ష, అన్ని పార్టీలకు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరికి, గౌరవం ఉన్న ప్రతి వ్యక్తికి ఈ చట్టం అవసరం. ఇంకేమన్నా అవసరం ఉంటే ఇంకా ఆత్మాభిమానం కానీ గౌరవం లోభిస్తూ ఉంది అధ్యక్ష. ఏమధ్యక్ష, పోకిరిగాళ్ళు వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. ఇలా మీడియాలో ఇవాళ ఇంతకుముందు రాష్ట్రంలో 5 నుంచి 10 ప్రింట్ మీడియాలు ఉంటుండే, ఎలక్ట్రానిక్ మీడియాలు ఉంటుండే అధ్యక్ష. ఇవాళ వాళ్ళని మైమర్చించి వాళ్ళ ఆ ఎలక్ట్రానిక్ మీడియా విలువలు తీస్తూ
ఇవాళ ప్రింట్ మీడియా విలువలు తీస్తూ ఇవల్ల వీళ్ళు సోషల్ మీడియాను క్రియేట్ చేసుకొని సెంట్రల్లో ఒక పార్టీ, రాష్ట్రంలో ఒక పార్టీ, ఓన్లీ వాళ్ళు డిపెండ్ అయినరు సోషల్ మీడియాలో డిపెండ్ అయ్యే బతుకుతా ఉన్నాయి ఆ పార్టీలు. కాబట్టి వారికి ఇష్టం ఉండదు అధ్యక్ష ఈ చట్టం తేవడము, వారికి ముళ్ళు గుచ్చుకున్నట్టు అవుతుంది అధ్యక్ష. తప్పకుండా సర్వ సమాజం చాలా సంతోషపడుతుంది అధ్యక్ష. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీకి కూడా బుద్ధి చెప్పినట్టు అవుతుంది అధ్యక్ష. నిన్నటికి నిన్న అధ్యక్ష ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో, పార్లమెంట్ వ్యవస్థ, ఒక దేవాలయ లాంటి అసెంబ్లీ పార్లమెంట్లో ఒక కొందరు వ్యక్తుల యొక్క ప్రవర్తన అధ్యక్ష నిన్నటికి నిన్న మేము ఇక్కడ చూసినాం అధ్యక్ష. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అసలు ఒక ఎమ్మెల్యే అనాలా, ఒక జులైగాడు అనాలా, ఒక పోకిరిగాడు అనాలా, ఏమనాలా, ఒక రౌడీ అనాలా? ఇలా మాయట్లోంటలం ఇలా విలువలు కలిగిన వ్యక్తులం ఎమ్మెల్యేలను చూడాలంటే మాకు అసహ్యమే ఇచ్చింది అధ్యక్ష. ఒక పెద్ద మనిషి, ఒక గౌరవం గల వ్యక్తి ఇలా కడియం శ్రీహరి ఆయన కాలు గోటికి సమానులు గారు అధ్యక్ష కొందరు మాట్లాడారు. అటువంటి వ్యక్తి ఈ సమాజానికి 40 సంవత్సరాలు ఒక విలువలతోని రాజకీయాలలో విలువలు కాపాడుతూ రాజకీయ పార్టీలు తప్పు చేసినప్పుడు వ్యతిరేకించి ఉండొచ్చు అధ్యక్ష. ఈ సమాజంలో చెడు చేసే పార్టీలు లేవు అధ్యక్ష. చెడు పార్టీలు మీ పార్టీ మంచిది కాదనే సమాజం చెడిపోతుంది, రాష్ట్రం చెడిపోతుంది, ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం అని చెప్పి ఇవాళ ఇలా ఒక పార్టీ మారొచ్చు అధ్యక్ష. వాళ్ళ పార్టీకి నైతికత ఉందా అధ్యక్ష? ఎక్కడ పుట్టిండు కేసీఆర్ అధ్యక్ష? ఎక్కడ పెరిగిండు కేసీఆర్ అధ్యక్ష? ఇవాళ రాష్ట్రాన్ని దోసుకొని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. సమయం ఆసన్నమైతుంది. శిశుపాలన తప్పులైనాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా ఈ కేబినెట్ పోతుంది కాబట్టి వాళ్లకు ఇలా మదమెక్కి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ యొక్క బిల్లును తప్పకుండా తీసుకురావాల్సిందే. సమాజానికి మనం ఒక మంచి సమాచారం పంపవలసిందే. ఇవాళ ప్రతి పౌరునికి ఈ సమాజంలో తెలంగాణలో ప్రతి ఒక్కరికి గౌరవం ఉండే విధంగా ఈ చట్టం తేవాలి. ఇంకా ఏమనంటే కఠినంగా తేవాలని చెప్పి నా అభిప్రాయం అధ్యక్ష. శ్రీ నాగరాజు. ధన్యవాదాలు అధ్యక్ష.